Hi, Namaste, welcome to SM Academy. This is Praveen. So once again we are back with editorial analysis in Telugu. Late cheyakunda I'll go to the class directly. So this is the date of 4th of March. So ఈరోజు న్యూస్ ఏంటో అనేది మనం చూద్దాం. So one of the editorial article says about something about war and peace. Okay, the headline says war and peace on the US, okay, Russia and Ukraine. So war and peace, you already know that మనకు ఆల్రెడీ తెలుసు రష్యాకి యుక్రెయిన్ కి మధ్య యుద్ధం జరుగుతుంది కొంతకాలం నుంచి, రష్యా అండ్ యుక్రెయిన్ కి. సో వాట్ వాజ్ ద యుఎస్ డూయింగ్ హియర్ అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో వాట్ వాజ్ యుఎస్ ఇన్ఫరెన్స్ ఇన్ దిస్ వార్, okay, how it was impacting the Ukraine or Russia. So we'll be looking further about it. So about the tagline, so Ukraine should not be made a pawn, okay, in any US deal with Russia. So what it was telling is just like it is saying that it should not be made should not be made like a pawn. Means pawn ante manam telusne kada, it is an manam chess lo chusinattaithe we can call this as a soldier. Okay, so means it should not look like a miniature one. అంటే తన తక్కువ చూపు చూడకూడదు, లేదంటే షుడ్ నాట్ గివ్ లెస్ ఇంపార్టెన్స్ అని దీని గురించి చెప్తుంది అనమాట. ఎప్పుడైతే మన యుఎస్ అండ్ రష్యా మధ్య డీల్, ఆ డీల్లో మనం ఎప్పుడు దీన్ని తక్కువ చూపు చూడకూడదు. షుడ్ నాట్ మేడ్ ఏ పాన్ ఆర్ షుడ్ నాట్ మేడ్ ఏ ఏ మినియేచర్ థింగ్ అని చెప్తున్నాడు అనమాట దీన్ని యుక్రెయిన్. సో వాట్ హ్యాపెన్ దేర్, వాట్ వాజ్ ద రీజన్ బిహైండ్ దిస్ న్యూస్ ఆర్ వాట్ వాజ్ ద రీజన్ బిహైండ్ దిస్ ట్యాగ్ లైన్ అనేది మనం ఈ న్యూస్ లో చూద్దాం, అసలు ఏం జరిగిందో చూద్దాం. ఓకే, లుక్ ఇన్ టు దిస్. సో ఏం చెప్తున్నాడు ఇక్కడ, జస్ట్ గో హోల్డ్ ఆన్ సెకండ్, లెట్ మీ హావ్ సమ్ సపోర్ట్. Okay, then look at here. So what they are saying is fine. So what they are telling is the dramatic showdown, okay, the dramatic showdown in the White House means in the US, right? President's house or president's residence. In the White House, just like a Parliament of India. So the dramatic showdown in between US President Donald Trump and his Ukrainian counterpart Volodymyr Zelensky. Okay, in full view of television cameras, was unprecedented, was unprecedented in the history of modern diplomacy. ఏంటంటాడంట, ఈ డ్రామాటిక్ షోడౌన్ అనేది, ద డ్రామాటిక్ షోడౌన్ బిట్వీన్ దీస్ టూ కంట్రీస్ ఎవరెవరికి సంబంధించిందంట, ద డ్రామాటిక్ షోడౌన్ బిట్వీన్ దీస్ టూ కంట్రీస్. డ్రామాటిక్ షోడౌన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే విల్ బి లుకింగ్ టు ది నాటకీయ తత్వమైన ఒక తక్కువ చూపు, చిన్న చూపు, లేదంటే తగ్గుమొహం పెట్టేదాన్ని అని అంటారన్నమాట. సో దాని యొక్క తెలుగు మీనింగ్, దాని యొక్క మీనింగ్స్ మనం తెలుసుకుందాం ఇప్పుడు. కాకపోతే ఈ యొక్క సెంటెన్స్ యొక్క ఫార్మేషన్ అలాగే చూస్తున్నాం. ఓకే, ద డ్రామాటిక్ షోడౌన్ బిట్వీన్ ఎవరికంట, యుఎస్ అని తెలిసింది కదా. ఈ షోడౌన్ వాజ్ అన్ప్రెసిడెంటెడ్. ఈ షోడౌన్ అనేది ఏంటంటే అన్ప్రెసిడెంట్ అంటే ఊహాత్మకం లేనిది అనమాట, అంటే ఊహించలేనిదిగా మారిందంట ఆ షోడౌన్ అనేది. ఇప్పుడంటది మన హిస్టరీ ఆఫ్ మోడర్న్ డిప్లొమసీ, అంటే అధునాతిక ఇంటర్నేషనల్ టైస్ కానీ, లేదంటే ఇంటర్నేషనల్ దేశ రాజ్యాల సంబంధిత ఒప్పందాలు జరిగే ఈ డిప్లొమసీని, ఈ కొత్త రకం అంటే అధునాతన డిప్లొమసీలో ఇటువంటి సందర్భాన్ని ఎప్పుడు చూడలేదని చెప్తున్నారు అనమాట. సో ఇది ఏ డ్రామాటిక్ షోడౌన్ ఏం జరిగిందని చూద్దాం. దానికన్నా ముందుగా మనం ఏం తెలుసుకోవాలంటే ఈ డ్రామాటిక్ షోడౌన్ గురించి మనం తెలుసుకుందాం. ఓకే, లెట్స్ గెట్ టు దిస్ వాట్ వి కాల్ దట్ this vocab thing. So showdown is nothing but it is called as now it is the word it is used as a noun. So a decisive confrontation or contest between opposing parties that resolves a conflict or dispute. Means ఒక నాటకీయ తత్వమైన ఒక నిర్ణయాత్మకం, లేదంటే ఒక కాన్ఫ్రంటేషన్ దట్ రిజాల్వ్స్ ప్రాబ్లం, అంటే ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి కానీ, ఏదో లేదంటే ఒక యుద్ధాన్ని కానీ, లేదంటే పరస్పర మాటలను కానీ సాల్వ్ చేయడానికి ఈ మాటని యూజ్ చేస్తారు అన్నమాట, షోడౌన్ అనేది. సో అయితే నిర్ణయాత్మకమైన సమరం గురించి మాట్లాడేటప్పుడు డ్రామాటిక్ షోడౌన్ అని అంటాం.
నాటకీయ నిర్మాణాత్మకమైన సమరం. ఓకే, ఇట్ వాజ్ ఎ క్లాష్ డ్యూయల్ ఫేస్ ఆఫ్ అన్నమాట. అంటే ఏంటి, డ్రామాటిక్ ఫేస్ ఆఫ్ అంటే నాటకత్వమైన ఫేస్ క్లాష్ అన్నమాట. ఓకే, సో ఎదురు పోరు ముఖాముఖి అని దీని యొక్క సినోనిమ్స్. సో దీని వచ్చేటప్పటికి యాంటోనిమ్స్ ఏంటంటే అగ్రిమెంట్, హార్మోనీ, అకార్డ్, ట్రూస్ అండ్ పీస్ అన్నమాట. సో ఒప్పందం, శాంతి, ఏకీభావం దీని యొక్క యాంటోనిమ్స్ అన్నమాట. అంటే అర్థం ఏంటి, దీని యొక్క రివర్సల్. అగ్రిమెంట్ అంటే ఒప్పందం కుదుర్చుకోబడిన డిస్అగ్రిమెంట్. ఓకే, పీస్ అంటే శాంతి, శాంతికి ఆపోజిట్ నో అశాంతి లేదంటే యుద్ధం. అటువంటి 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 మీనింగ్స్ వస్తాయి అనమాట అందులో. సో దీని యొక్క ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ద పొలిటికల్ డిబేట్ టర్న్ ఇంటూ డ్రామాటిక్ షో డౌన్ బిట్వీన్ ద క్యాండిడేట్స్. అంటే ఒక నాటకీయతత్వమైన ఒక డిస్పారిటీస్, కాన్ఫ్లిక్ట్స్ అనేవి నెలకొందనమాట ఆ సందర్భంలో. ఇప్పుడు ఈ పొలిటికల్ డిబేట్ వల్ల, ఆ పొలిటికల్ డిబేట్ వల్ల ఏమైందంట, రెండు క్యాండిడేట్ల మధ్య ఒక నాటకీయతత్వమైన ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఏర్పడిందంట. సో ఇక్కడ కూడా సేమ్ అంతే, ద పొలిటికల్ డిబేట్ జరుగుతుంది. దట్ వాస్ హ్యాపెనింగ్ బిట్వీన్ యుఎస్ అండ్ ద యుక్రెయిన్. ఓకే, యుఎస్ ప్రెసిడెంట్ వచ్చేసి మన డొనాల్డ్ ట్రంప్ అండ్ ద యుక్రెయినియన్ మన వ్లాదిమిర్ జెలెన్స్కీ మధ్య జరుగుతున్న సందర్భం అన్నది. అయితే ఏమైంది ఇక్కడ, ఈ యొక్క అధునాతన రాజకీయ తత్వంలో ఏంటి మార్పులు జరిగింది, ఎందుకు ఎలాగైంది అని తెలుసుకున్నట్టు అయితే చూద్దాం. ఓకే, ఫర్ మిస్టర్ జెలెన్స్కీ అంటే మన యుక్రెయినియన్ ఏమైందంట, హూ వాస్ టు సైన్ అన్ అగ్రిమెంట్. హూ వాస్ టు సైన్ అన్ అగ్రిమెంట్ అంటే ఒక ఒప్పందం మీద సంతకం పెట్టడానికి వచ్చినంట. ఆ ఒప్పందం ఏంటి, అగ్రిమెంట్ ఆన్ మినరల్స్ అంట. ఓకే, అంటే మినరల్స్ అంటే ఒక ఈ మినరల్స్ మీద ఒక ఒప్పందం కోసం, సంతకాల కోసం లేదంటే ఒక ఒప్పందం కోసం వచ్చారంట. అండ్ అది కాకుండా అండ్ డిస్కస్ మిస్టర్ ట్రంప్స్ పీస్ ప్లాన్ అంటే ఏంటి, శాంతిబద్ధకమైన లేదంటే ఒక శాంతికరమైన ఒక నిబంధన లేదంటే నియమాల గురించి మాట్లాడుకోవడానికి వచ్చారంట. అయితే ఈ జెలెన్స్కీ విజిట్ అనేది జరిగిందంట ఫర్ యుఎస్. అయితే ఎలా మనకు తెలిసింది ఫర్ యుఎస్ జరిగిందని, బికాస్ ఇట్ వాస్ స్టేటెడ్ ఇన్ ద స్టార్టింగ్ ఆఫ్ ద సెంటెన్స్ దట్ ఇట్ వాస్ హ్యాపెనింగ్ ఇన్ ద వైట్ హౌస్. దట్ మీన్స్ హీ విజిటెడ్ యుఎస్ అని అర్థం చేసుకోవాలి మనం. ఓకే, దేర్ వుడెంట్ బి ఎనీ పిక్చర్ క్లారిటీగా ఇవ్వరు మనకి. వీ షుడ్ హ్యావ్ టు అనలైజ్ ద సిచ్యువేషన్స్. ఓకే దెన్, సో ఓకే, అయితే ఏమైందంటే ఇక్కడ చూద్దాం, డిస్కస్ మిస్టర్ పీస్ ప్లాన్ ఒక అంటే శాంతి భద్రతల గురించి మాట్లాడుకుందాం అని వచ్చారంట. యాజ్ వెల్ యాజ్ అన్ అగ్రిమెంట్ ఆన్ మినరల్స్ మీద ఒక అగ్రిమెంట్ కూడా ఒప్పందం కుదుర్చుకోవడానికి వచ్చారంట. అయితే ఏమైందంట, ద విజిట్ అంటే ఆ రాక ఎవరిది, ద జెలెన్స్కీ విజిట్ టు యుఎస్ వాజ్ బోత్ హ్యూమిలియేటింగ్ అండ్ డిజాస్ట్రస్ అంట. హ్యూమిలియేటింగ్ అండ్ డిజాస్ట్రస్ అని అన్నాడంట. ఏంటి హ్యూమిలియేటింగ్, ఎందుకు జరిగింది, ఈ డిజాస్ట్రస్ గా ఎందుకు అయిందో చూద్దాం. ముందుగా మనం హ్యూమిలియేటింగ్ అంటే ఏంటో దాని యొక్క అర్థం తెలుసుకుందాం. సో హ్యూమిలియేటింగ్ ఇన్ ద సెన్స్ okay then, so humiliating means causing someone to feel ashamed or foolish or embarrassed. అంటే making them feel ashamed or making them feel embarrassed అన్నమాట. ఓకే, అంటే ఆ యొక్క విజిట్ ఏమైందంటే ఎంబారసింగ్ ఉందంట లేదంటే ఫీల్ అషేమ్డ్ అని ఉందంట. ఫెల్ట్ అషేమ్డ్ మీన్స్ తను సిగ్గుపడేలా చేసింది లేదంటే తను అగౌరవపరిచేలా చేసిందంట. ఓకే, అండ్ డిజాస్ట్రస్ మీన్స్ ఇట్ కాజింగ్ సేమ్ డిస్ట్రక్షన్ ఆర్ ఫేమ్ టు ద పర్సన్ అన్నమాట. అంటే ఏంటి, ఒక పర్సన్ కి లేదంటే ఒక ఒక గుంపుకి జరిగిన ఒక డిస్ట్రక్షన్ లేదా గ్రేట్ డ్యామేజ్ అన్నమాట. సో ఈ రెండు జరిగాయంట అక్కడ. హ్యూమిలియేటింగ్ జరిగిందంట అండ్ అవమానత్వం యాజ్ వెల్ యాజ్ డిస్ట్రక్షన్ కూడా జరిగిందంట. సో వాట్ వాస్ ద రీజన్ బిహైండ్ దిస్? సో బిఫోర్ గోయింగ్ టు దాట్ విల్ బి లెర్నింగ్ మోర్ అబౌట్ దిస్ వర్డ్ హ్యూమిలియేటింగ్. ఓకే, అవమానకరమైన సందర్భం నెలకొందంట అక్కడ. అండ్ దీని సినోనిమ్స్ వచ్చేటప్పటికి డిగ్రేడింగ్ తగ్గించడం, డిగ్రేడ్ చేయడం, షేమ్ఫుల్ అది మార్టిఫైయింగ్ ఆర్ డీమీనింగ్ చేశారంట. అంటే అవమానకరమైన లేదంటే నిరాకరించదగిన సందర్భాలని ఇలాగా మనం వీటితో పోలుస్తాం అన్నమాట. ఓకే, దీని యొక్క యాంటోనిమ్స్ వచ్చేటప్పటికి అప్లిఫ్టింగ్, డిగ్నిఫైయింగ్ అంటే అర్థం రెస్పెక్ట్ఫుల్ అంటే మర్యాద పూర్వకమైన. అంటే దీని యొక్క ఆపోజిట్ ఏమొస్తుంది, హ్యూమిలియేట్ అనమాట. అంటే నిరాకరించబడడం, అమర్యాదగా ప్రవర్తించడం. హానరబుల్ అండ్ కమెండబుల్ గౌరవప్రదమైన లేదంటే గౌరవనీయమైన అన్న సందర్భంలో దీని యొక్క యాంటోనిమ్ని యూజ్ చేస్తాం.
కాకపోతే దీని యొక్క సినోనిమ్ ఏంటంటే ఫీల్ అషేమ్డ్ అనమాట. సో ద పబ్లిక్ క్రిటిసిజం వాస్ హ్యూమిలేటింగ్ ఫర్ ద పొలిటీషియన్. అంటే పబ్లిక్ క్రిటిసిజం అంటే ఒక మన పబ్లిక్ అంటే మనం చేసే వ్యాఖ్యలు చాలా క్రిటిసైజ్ చేసేయంట. క్రిటిసైజ్ ద వాస్ హ్యూమిలేటింగ్ అంటే అగౌరవపరిచేలా ఉన్నాయంట ఎవరికి, ఆ యొక్క రాజకీయ నాయకుడికి. సో ఇటువంటి సందర్భాల్లో మనం ఈ యొక్క వర్డ్ హ్యూమిలేటింగ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. సో మూవింగ్ ఫార్వర్డ్, దీని తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డిజాస్టర్స్, రైట్? డిజాస్టర్స్ అంటే కాజింగ్ గ్రేట్ డ్యామేజ్ అనమాట. కాజింగ్ గ్రేట్ డ్యామేజ్ టు ద పర్సన్ ఆర్ ఎస్ టు డిస్ట్రెస్. ఓకే, విపత్కరమైన లేదంటే కెటాస్ట్రాఫిక్ దీని యొక్క సినోనిమ్స్. కామేషియస్, డివాస్టింగ్, రూయిన్స్, ట్రాజిక్ ఇవన్నీ దీని యొక్క సినోనిమ్స్. విధ్వంసకరమైన వాక్యాలు లేదంటే విధ్వంసకరమైన మాటలను మాట్లాడేటప్పుడు ఈ డిజాస్టర్స్ అనే పదాన్ని మనం ఉపయోగిస్తాం అనమాట. సో దీని యొక్క యాంటోనిమ్స్ చూసుకున్నట్లయితే ఫార్చునేట్, బెనిఫిషియల్, సక్సెస్ఫుల్, ఫేవరబుల్ అండ్ అడ్వాంటేజెస్. సో these are the things that we'll be using in antonyms అన్నమాట. దీని ఒక యాంటోనిమ్స్ బెనిఫిషియల్, సక్సెస్ఫుల్ చూసా, ఫేవరబుల్ ఫేవర్గా మాట్లాడలేదు. ఈ మేడ్ ఇట్ డిజాస్టర్స్ కామెంట్స్, విపత్కరమైన లేదా డిస్ట్రక్షన్ లేదా డ్యామేజ్ చేసే మాటలు మాట్లాడడం అనమాట. సో ఇక్కడ ఏం జరిగిందంట, దిస్ వాస్ బోత్ హ్యూమిలియేటింగ్ అండ్ డిజాస్టర్స్ అని అర్థం. ఓకే, ద హురికేన్ హ్యాడ్ ఎ డిజాస్టర్స్ ఇంపాక్ట్ ఆన్ ద కోస్టల్ కమ్యూనిటీస్. అంటే కోస్తా తీరాల యొక్క కమ్యూనిటీస్ ని చాలా ఇంపాక్ట్ చూపించిందంట. డిజాస్టర్స్ అంటే విపత్కరమైన సందర్భాన్ని లేదంటే దాన్ని తీసుకొచ్చింది అనమాట. అది ఏంటి, ద తుఫాన్ అని. సో ఇప్పుడు మనకి హ్యూమిలేటింగ్ అండ్ డిజాస్టర్స్ మీనింగ్ వచ్చింది కదా. సో అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే దట్ ఈస్ బోత్ హ్యూమిలేటింగ్ అండ్ డిజాస్టర్స్ అంట. అది ఎందుకో చూద్దాం. అయితే హ్యూమిలేటింగ్, డిసోబియింగ్ ఆర్ డిస్రిగార్డింగ్. వై బికాస్ హ్యూమిలేటింగ్ బికాస్ అంటే వాళ్ళని అమర్యాద పూర్వకంగా ఎందుకు చూసారంటే బికాస్ మిస్టర్ జెలెన్స్కీ అపరెంట్ క్వశ్చనింగ్, అంటే అపరెంట్ ఇన్ ద సెన్స్ క్లియర్. ఓకే, మిస్టర్ జెలెన్స్కీస్ అపరెంట్ క్వశ్చనింగ్ ఆఫ్ యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్. ఓకే, అంటే అనుచిత వాక్యాలను కాదు, ఒక హీ వాస్ క్వశ్చనింగ్ సంథింగ్ he was questioning the vice president అనమాట. వాస్ క్వశ్చనింగ్ వైస్ ప్రెసిడెంట్. అంటే ఈ యొక్క క్వశ్చనింగ్ చేయడం వల్ల, ఈ యొక్క అడగడం వల్ల లేదంటే ప్రశ్నార్థకంగా మారడం వల్ల దాట్ పుష్ ఫర్, ఓకే, ఈ క్వశ్చనింగ్ అనేది బికాస్ ఆఫ్ దిస్ ప్రశ్నించడం వల్ల మీన్స్ పుష్ ఫర్ డిప్లొమసీ ట్రిగర్ ఏ స్పిరాలింగ్ స్పాట్ అని అన్నాడు. ఏంటంటే క్వశ్చనింగ్ ద డిప్లొమసీ. ఓకే, ఈ రాజకీయ తత్వం లేదంటే ఈ యొక్క రాజకీయమైన అదే పొలిటికల్ టైస్ గురించి క్వశ్చన్ చేస్తున్నప్పుడు when Zelensky was questioning the vice president, what happened there when he was questioning that questioning has triggered a spiraling spat. What is this meaning of spiraling spat అని చూద్దాం. ఓకే, స్పైరలింగ్ మీన్స్ అన్విండెడ్ అంటే అన్కండిషనల్. ఓకే, లేదంటే అన్ప్రెసిడెంట్ కూడా అనొచ్చు అనమాట. ఓకే, లెట్స్ సీ ద వర్డ్ స్పిరాలింగ్. ఓకే, స్పైరలింగ్ డిస్క్రైబ్ ది సిచ్యువేషన్ దట్ ఈస్ గెట్టింగ్ క్విక్లీ వర్స్. అంటే ఆ క్వశ్చన్ చేయడం వల్ల ఆ యొక్క సందర్భాన్ని చాలా అవుట్ ఆఫ్ కంట్రోల్ లేదంటే వర్స్ట్ థింగ్ చేస్తుందంట. అవుట్ ఆఫ్ గెటింగ్ వర్స్ట్. ఓకే, గెటింగ్ వర్స్ట్ యాజ్ వెల్ యాజ్ getting worst. Spat in the sense argument means spiraling spat means it made a worst argument, results to a triggered a worst argument annamata. Trigger in the sense make a start or రెచ్చగొట్టే తత్వం దాన్ని ట్రిగ్గర్ అంటాం. Triggering a worst argument with Zelensky. So continuous questioning about this diplomatic ties leads to worst argument that it gives a start for a worst argument between this US president and UK president. That was happened there. So we have understood the point there. So now we will be learning about this vocabs. Spiraling means twisting, circling, revolving, coiling or valayakarmaina. No, unwinding means winding means a winding, a quick anamata. Winding in the sense, a quick sense. Okay, so coming to its antonyms,
straightening, unwinding, untwisting means uncoiling, aligning means proper way, making a proper and a proper conversation. Aligning అంటే ప్రాపర్ కన్వర్జేషన్ కూడా ఉంటుంది, లేదా పీస్ఫుల్ కన్వర్జేషన్ కూడా ఉండొచ్చు అనమాట ఈ అలైనింగ్ అనేది. బట్ హియర్ నో దీని యొక్క తెలుగు వచ్చేసరికి సరిపోయే లేదా పరిపూర్ణమయ్యే అని అర్థం. ఓకే, ఎగ్జాంపుల్, ద కంపెనీస్ లాసెస్ వేర్ స్ప్రాలింగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ లీడింగ్ టు ఫైనాన్షియల్ కంట్రోల్స్. వాట్ వాజ్ ఇట్ ఎక్స్ప్లెయినింగ్? ద కంపెనీస్ లాస్ అంటే కంపెనీ యొక్క లాస్ లేదంటే దాని వైఫల్యత్వం. ఓకే, ఆ కంపెనీ వైఫల్యం వాజ్ స్ప్రాలింగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అంటే ఆ లాస్ అనేది చాలా స్పీడ్ గా, అవుట్ ఆఫ్ కంట్రోల్ అంటే చాలా స్పీడ్ గా అన్వెండింగ్ అనమాట, చాలా స్పీడ్ గా అయిపోతుంది అనమాట, కంట్రోల్ దారిపోతుంది అంటే కంట్రోల్ నుంచి పోతుంది అనమాట ఆ లాస్ అనేది. అంటే దిర్ ఇస్ నథింగ్ టు డూ నథింగ్ టు డూ అనమాట. అటువంటి సిచ్యువేషన్స్ లో మన చేయి దాటిపోతుంది అంటే చూస్తాం అవుట్ ఆఫ్ కంట్రోల్ అంటే ఆ లాస్ అనేది మన చేయి దాటిపోతుంది, మన చేయి దాటిపోతుంది అంటే కంపెనీ పోతుంది. సో అట్ దాట్ సిచ్యువేషన్ వీ కెన్ యూజ్ దిస్ వర్డ్ కాల్డ్ స్ప్రాలింగ్. ఓకే, అంటే గెటింగ్ వర్స్ విత్ ఇన్ అన్కంట్రోల్డ్ మేనర్, అంటే అవుట్ ఆఫ్ కంట్రోల్, క్విక్ గెటింగ్ వర్స్ అనమాట క్విక్లీ. సో దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ స్ప్రాలింగ్. ఈ స్పాట్ అనేది ఏంటంటే పెట్టి క్వారల్ ఆర్ ఆర్గ్యుమెంట్, అంటే నేను ఒక ఆర్గ్యుమెంట్ అనుకున్నాను. ఓకే, సో క్వారల్, డిస్ప్యూట్ లేదంటే టిఫ్, స్క్వాబుల్ అన్ ఆర్గ్యుమెంట్, వివాదం అని దీని యొక్క సినానిమ్స్. యాంటోనిమ్స్ వచ్చేటప్పటికి అగ్రిమెంట్, హార్మోనీ, అకార్డ్, కాన్షియస్, పీస్. ఓకే, దీని యొక్క ఆపోజిట్స్ ఆర్ యాంటోనిమ్స్. ఒప్పందం లేదా శాంతి అని దీని స్పాట్ అనే వర్డ్ కి యూజ్ చేస్తాం. హీ హ్యాడ్ ఎ మైనర్ స్పాట్ అంటే చిన్న గొడవ జరిగిందంట ఓవర్ ద న్యూ ప్రాజెక్ట్ డీటెయిల్స్ బట్ ఇట్ రిజాల్వ్ క్విక్లీ. మీన్స్ దెర్ ఇస్ ఎ స్మాల్ ఆర్గ్యుమెంట్ ఇన్ ద ఆర్గ్యుమెంట్ అట్ ద న్యూ ప్రాజెక్ట్ డీటెయిల్స్ వల్ల చిన్న ఆర్గ్యుమెంట్ వచ్చిందండి. బట్ ఇట్ వాజ్ రిజాల్వ్ క్విక్లీ. చిన్న ప్రాబ్లం వచ్చింది, దాన్నే మళ్ళీ అంటే రిజాల్వ్ చేసుకున్నాం అనమాట. అంటే అటువంటి సందర్భంలో కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. మాట వంతు వచ్చినప్పుడు లేదంటే పరస్పర మాటలు మాట్లాడుకున్నప్పుడు వీ కెన్ యూజ్ దిస్ వర్డ్ స్పాట్. ఓకే, గుర్తుంది కదా. సో అయితే ఇక్కడ ఏమైందో చూద్దాం నెక్స్ట్. ఓకే దెన్ ఫైన్. వాట్ దే ఆర్ టెలింగ్ దట్ దిస్ టెల్స్ దట్ Vance push for diplomacy. Okay, questioning Vice President J.D. Vance. Push for diplomacy triggered spiraling spark. ఓకే, ఈ రాజకీయ అనుబంధాల గురించి మాట్లాడుతూ క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఏమైందంటే సడన్ గా ఇట్ బికమ్ ఏ అన్కంట్రోలబుల్ ఏ క్విక్ వర్స్ట్ ఆర్గ్యుమెంట్ కింద మారిందంట. హౌ ఇట్ వాస్ మేడ్? ప్రాంప్టింగ్ ఇన్ ద సెన్స్ మేడ్. ఓకే, మేడ్ అంటే ఈ సిచ్యువేషన్ ట్రంప్ ని అలా మాట్లాడించిందన్నమాట అని అర్థం ప్రాంప్టింగ్ అనేది. ప్రాంప్టింగ్ మిస్టర్ ట్రంప్ టు సే దట్ Ukraine was not winning the war and that Zelensky was being ungrateful to the US. What happened here? Ukraine was not winning the war between Russia and Ukraine. చూడు అలా జరుగుతున్న సందర్భంలో ట్రంప్ అనేసాడు అంటే యు ఆర్ నాట్ గోయింగ్ టు విన్ ద వార్ అని. అండ్ దాంతో పాటు యు ఆర్ అన్గ్రేట్ఫుల్ అంటే నువ్వు లాయల్ గా లేవు యుఎస్ అని చెప్తాడు, అంటే ఫ్రెండ్లీగా లేవు లేదంటే నువ్వు ఒక కృతజ్ఞత భావం యుఎస్ కు చూపించట్లేదు అని ఈ యుక్రెయిన్ ప్రెసిడెంట్ ని ట్రంప్ వ్యాఖ్యలు చేశాడు అన్నమాట. ఓకే, అది ఏంటి? ఇది హ్యూమిలియేటింగ్, అవమానకరం లేదంటే డిజోబింగ్, డిసగ్రిమెంట్స్. ఓకే, అలా ఉంటే బోత్ ఆర్ హ్యూమిలియేటింగ్ అండ్ డిజాస్టర్స్ కదా మాడుకున్నాం కదా. హ్యూమిలియేటివ్ గురించి ఎందుకు అయిందో మాడుకున్నాం. నెక్స్ట్ డిజాస్టర్స్ గురించి ఏమో చూద్దాం. డిజాస్టర్స్ బికాస్ మిస్టర్ ట్రంప్ ఆస్క్డ్ మిస్టర్ జెలెన్స్కీ టు టేక్ ద డీల్ హీ వాజ్ నెగోషియేటింగ్ విత్ ద రష్యన్స్. డిజాస్టర్స్ అంటే విపత్కరమైనది అనమాట. ఏ విపత్కరమైనది అంటే ఏంటంట, దే ఆర్ సేయింగ్ దట్ టు అగ్రీ టు టేక్ ద డీల్ విత్ రష్యాతో మనం మాట్లాడుకున్న రష్యా యుక్రెయిన్ కున్న ఒప్పందాలని అంగీకరించకపోవడం వల్లే కదా రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతుంది. సో ఇక్కడ ఏమంటాడంటే యుఎస్ ప్రెసిడెంట్ అంగీకరించు, ఆ డీల్స్ నువ్వు యాక్సెప్ట్ చేయి అని అంటున్నాడు. లేదా మేము నీతో తప్పించు, ఆర్ వీఆర్ అవుట్ మీన్స్ వీఆర్ అవుట్ ఇన్ ద సెన్స్ మీన్స్ ఆర్ మేము నీకు ఇంకా సపోర్ట్ చెయ్యము అని చెప్తున్నాను అనమాట. యుఎస్ యుక్రెయిన్ కి ఇంకా సపోర్ట్ చెయ్యము, నీకు నాకు సంబంధం లేదు. సో వీ విల్ బి మూవింగ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ వార్ అని అంటాడు అనమాట. వై? బికాస్ యుఎస్ ఈస్ బ్యాకింగ్ దిస్ యుక్రెయిన్ సిన్స్ ద స్టార్ట్ ఆఫ్ వార్. ఓకే, సో ఇప్పుడు ఏమంటాడంటే మేము అది చెయ్యము అంటాడు అనమాట. మేము బయటకు వచ్చేస్తాం, నీకు సపోర్ట్ చేయమని చెప్తున్నాడు అనమాట. అయితే డీల్ ఒప్పుకో, లేదా మేము బయటకు వచ్చేస్తాం, మాకు సంబంధం లేదు అంటాడు. సో దిస్ వాజ్ ద సిచ్యువేషన్ దట్ హాస్ హ్యాపెండ్, దట్ వాజ్ ద డిజాస్టర్స్
స్టెప్ నీడ్ టు టేకన్ బై ద యుక్రెయిన్ బికాజ్ ఇప్పటి వరకు యుద్ధం చేసి మళ్ళీ ఓడిపోయినట్టు మళ్ళీ మన యొక్క దాని దీన్ని ఒప్పందించుకుంటే దట్ రిజల్టెడ్ ఇన్ ద లాస్ ఆఫ్ property and human property and lives also, and apart from that self integrity also will be lost. So ఇవి పోకుండా ఉండడం కోసం వాడు ఒప్పుకోకూడదు. సో that leads to a disastrous commitment అన్నమాట. So that's why it is called as disastrous. Okay, coming to the next thing. Next we'll go further. Okay, ఏమంటున్నాడు చూద్దాం. దిస్ వాజ్ ఎ థ్రెట్. ఓకే, ఇది థ్రెట్ అంట ఎవరికి, దట్ ద యుఎస్ వుడ్ స్టాప్. ఓకే, యుఎస్ వుడ్ స్టాప్ సప్లయింగ్ వెపన్స్ టు క్యూ. అంటే యుక్రెయిన్ కి వెపన్స్ సప్లై చేయడం మానేస్తుందంట. విచ్ ఈస్ స్ట్రగ్లింగ్ టు స్లో డౌన్ ద అడ్వాన్సింగ్ రష్యా. మీన్స్ వేర్ ద యుక్రెయిన్ which is struggling to slow down that weaponization, this weapons or this army, or this the battle equipments, all are which are used to slow down the advancing Russia. అంటే ఎదుగుతున్న అంటే ముందొస్తున్న అంటే దాన్ని తిరుగుబాటు చేయడానికి ఎంత హెల్ప్ చేస్తుందో అది తగ్గిపోతుంది అంటుంది అనమాట. ఓకే, అది ఉండదు. which was struggling to slow down, which cannot be slowed down now if there is if there is a stoppage of supplying weapons to Ukraine. So that was the main thing here. Okay, అక్కడ ఇది మనం అర్థం చేసుకోవచ్చు. స్ట్రగ్లింగ్ టు స్లో డౌన్ ద అడ్వాన్సింగ్ రష్యా అంటే ఈ వెపన్స్ వల్ల దీని యొక్క అంటే రష్యాని ఎదుర్కొంటూ దాన్ని మనం తిరిగి కొడుతుంది అనమాట యుక్రెయిన్ అనేది. అది అది జరుగుతుంది అనమాట. బికాస్ ఆఫ్ ద హెల్ప్ ఆఫ్ యుఎస్ అప్లయింగ్ వెపన్స్ అనమాట. ఓకే, మిస్టర్ ట్రంప్ snub that Mr. Zelensky has disrespected America in its cherished Oval Office. Okay, and that he can come back when he is ready for peace. Marked a breakdown in his relationship with Ukrainians. Mr. Trump's snub అని కూడా తీసుకోండి. మిస్టర్ ట్రంప్ స్నబ్ దట్ జెలెన్స్కీ గురించి ఏం చెప్పాడంటే, he disrespected the అమెరికన్ డిస్రెస్పెక్ట్ చేశాడు. అది ఎక్కడ ఇన్ ద ఓవల్ ఆఫీస్ మీన్స్ ఓవల్ ఆఫీస్ ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ a public gathering, just like a parliament or just like a official bhavan or official building or official office anamata. Somewhat like this oval office in the sense means we can say that this happened in the the White House, that is resembling the White House anamata. అండ్ దాని తర్వాత ఏమన్నాడంటే హీ కెన్ కమ్ బ్యాక్ వెన్ హీ ఈస్ రెడీ ఫర్ పీస్. అంటే నువ్వు మళ్ళీ రా, నీకు ఎప్పుడైతే నీకు శాంతి భద్రతలు కావాలనుకుంటున్నా అప్పుడే రా అని చెప్పి అన్నాడంట. అని దాట్ మేక్స్ ద బ్రేక్ డౌన్ ఇన్ హిస్ రిలేషన్షిప్ విత్ యుక్రెయిన్. ఏంటంటే తన యుక్రెయిన్ కి మధ్యలో ఉన్న యొక్క అనుబంధాన్ని బ్రేక్ చేశాడు అనమాట ఆ మాటతో. సో వాట్ హ్యాపెన్ హియర్ ఇస్ వీ నీడ్ టు లెర్న్ అబౌట్ దిస్ వర్డ్ స్నబ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్నబ్? లెట్స్ సీ స్నబ్ అంటే ఏంటో చూద్దాం. Snub, deliberately ignore or reject someone in a disdainful or contemptuous manner. అంటే ఏంటి, వాళ్ళని రిజెక్ట్ చేశాడు అనమాట. సో స్నబ్ మీన్స్ రిజెక్టెడ్ సమ్మన్ ఫ్రమ్ బీయింగ్ ఎ ఫ్రెండ్. ఆ సిచ్యువేషన్ ప్రకారం అయితే రిజెక్టింగ్ సమ్మన్ ఫ్రమ్ బీయింగ్ ఎ ఫ్రెండ్. సో దట్ మీన్స్ డెలిబరేట్లీ ఇగ్నోర్డ్ ఆర్ రిజెక్ట్ సమ్మన్ అనమాట. He ignored or rejected someone, rejected the relation between the Ukraine and US. So that has leads there. Okay, means that ignorement or rejection, they rejected that and says that he can come back when he wants peace, or else we will walk out of the war. We will stop supporting Ukraine. దీని యొక్క synonyms వచ్చేసి ignore, reject, shun, spurn or rebuke అన్నమాట. తిరస్కారం లేదంటే నిరాకరణ, దీని యొక్క synonyms. ఓకే, యాంటోనిమ్స్ చూద్దాం. అక్నాలెడ్జ్ ఆర్ యాక్సెప్ట్, వెల్కమ్డ్, అదనంగా ఎంబాస్ ఆర్ అప్రూవ్డ్. సో అంటే దీని యొక్క ఆపోజిషన్ వెల్కమ్ అంటే దాన్ని నిరాకరించుకోవడం, యాక్సెప్ట్ అంటే రిజెక్టెడ్, ఎంబారస్. సో ఆత్మీయత, అంగీకారం అంటే దీని యొక్క యాంటోనిమ్స్ కింద యూజ్ చేస్తాం. షీ ఫెల్ట్ డీప్లీ హర్ట్ వెన్ హీ స్నబ్డ్ హెర్ ద పార్టీ, అంటే వెన్ హీ ఇగ్నోర్డ్ హెర్ ద పార్టీ. ఇగ్నోర్ or kept aside అనొచ్చు, kept aside అని కూడా అనొచ్చు.
అంటే అటువంటి సందర్భంలో మన ఈ వర్డ్ స్నబ్ అనే పదాన్ని మనం బాగా ఉపయోగించవచ్చు అనమాట. స్నబ్ అనే పదాన్ని. Got it? Understood? So Mr. Trump snubbed that Zelensky has disrespected America. So తక్కువ చేసి మాట్లాడాడు అని, లేదంటే అమర్యాదపూర్వకంగా ఉన్నాడు అని చెప్తున్నాడు అనమాట. ఓకే, మళ్ళీ మనకి మళ్ళీ వస్తే కమ్ బ్యాక్ వెన్ హీ వాంట్ పీస్ అంటున్నాడు. శాంతి కావాలనుకున్నప్పుడు మళ్ళీ రా అని అంటున్నాడు అంట. ఓకే, సో దానివల్ల హీ బ్రేక్ డౌన్ ద రిలేషన్ బిట్వీన్ ద Ukraine and US. Okay, this unless reverse could prove costly for Ukraine at a time when it needs support from all its allies. అంటే ఇదే సిచ్యువేషన్, ఈ సందర్భం వల్ల ఏమవుతుందంట, చాలా it makes a huge loss for UK because of its supporting allies. And allies అంటే ఈ యొక్క ఫ్రెండ్స్, allies అంటే ఫ్రెండ్స్ అని మనం ఆల్మోస్ట్ ప్రీవియస్ క్లాసెస్ లో మనం తెలుసుకున్నాం. allies, సపోర్టింగ్ allies అంటే యుఎస్ అనమాట. యుఎస్ లేదంటే ఇంకా కొన్ని రాజ్యాలు ఉన్నాయి, కొన్ని దేశాలు ఉన్నాయి. సో వాటి నుంచి అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ గ్లోబల్లీ కొంచెం పవర్ ఎక్కువ ఉన్నదంటే ఏంటంటే యుఎస్ అనేది. సో ఇట్ ఈస్ సెయింగ్ దట్ దీని యొక్క పరిణామం చాలా తీవ్రతంగా ఉంటుంది, ఎక్కువ తీవ్రతంగా ఉంటుంది దాని ది లాస్ ఎప్పుడైతే ఈ యొక్క సపోర్ట్ పోతుందో అని. బట్ ఇట్ హ్యాస్ డన్. ది ట్రాజడీ ఆఫ్ యుక్రెయిన్ ఈస్ దట్ it became a pawn in great game between powerful Russia and the US. US dominated North Atlantic Treaty Organization, NATO, the bloc which Kyiv wanted to join. అంటే ఏంటి, ఈ యొక్క పెద్ద డిప్లొమాటిక్ సిచ్యువేషన్ లో it has lost the power, it has lost the support of US as well as ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క యుఎస్ కి నాటోకి మధ్య ఉన్న యుఎస్ ఈ యొక్క రష్యాకి యుఎస్ కి మధ్యలో ఉన్న ఈ యొక్క డిప్లొమాటిక్ టైస్ వల్ల యుక్రెయిన్ అనేది ఏంటంటే ఇట్ బికమ్ ఏ పాన్, మీన్స్ ఇట్ ఈస్ ఇట్ డిమినిషెస్ పవర్, లేదంటే దీని యొక్క పవర్ తగ్గిపోయింది, దీని యొక్క శక్తి తగ్గించేస్తున్నారు అనమాట, లేదంటే దీన్ని పట్టించుకోవడం మానేస్తున్నారు, దీన్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు అనమాట. ఓకే, ఎందుకు ఎక్కడ, బికాస్ ఇట్ డామినేటెడ్ నాటో, ద బ్లాక్ విచ్ క్యూ వాంటెడ్ టు జాయిన్ నాటోలో జాయిన్ అవుతుంది ఎప్పటి నుంచో చూస్తుందంటది ఈ యొక్క యూకే. సో బట్ వాట్ హ్యాపెన్ హియర్, దిస్ హ్యాస్ డిమినిష్డ్ ఇట్స్ పవర్, ద యూకే ద రష్యా అండ్ యుఎస్ డెలిగేట్స్ వల్ల. సో దాట్ వాస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్. ఓకే, చూద్దాం. వెన్ జోయ్ బైడెన్ మీన్స్ ద ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్, వెన్ జోయ్ బైడెన్ వాజ్ ద ప్రెసిడెంట్ అంటే ఒక పాస్ట్ టెన్స్ అంటే was the president, he promised, okay, ప్రామిస్ చేశాడు టు సపోర్ట్ యుక్రెయిన్ యాజ్ లాంగ్ as it takes. అంటే ఏంటంటే ఎంతకాలం అయితే అంతకాలం, ఓకే, ఎంతకాలం అయితే అంతకాలం నేను నీకు సపోర్ట్ ఇస్తాను డ్యూరింగ్ ద వార్. ఈ వార్ లో నేను నీకు అలాగే ఎంతవరకు అయితే అంతవరకు నేను సపోర్ట్ ఇస్తాను అని చెప్పిందంట. అయితే ఏమైంది, ద వెపన్స్ అండ్ ట్రైనింగ్ దట్ యుఎస్ అండ్ యూరోప్ హ్యావ్ ప్రొవైడెడ్ టు యుక్రెయిన్ helped it mount an effective resistance. Mount an effective resistance అంటే ఏంటంటే ఒక అపోజిషన్, లేదంటే దాని నిలకడతత్వం, లేదంటే దాన్ని తట్టుకోగలిగే శక్తిని. మౌంట్ అంటే ఏంటి, ఇట్ వాజ్ మౌంటింగ్ అంటే ఇంక్రీజింగ్ అనమాట, ఇంక్రీజ్ దిస్ రెసిస్టెన్స్ అనమాట, ఇంక్రీజ్ అవుతుంది అనమాట. మౌంట్ అంటే మౌంటైన్ కాదు, మౌంట్ మీన్స్ మౌంట్ మీన్స్ ద షేప్ ద మూమెంట్ ఆఫ్ ఇంక్రీజింగ్ స్లోగా స్టెప్ బై స్టెప్ అలా మౌంట్ అవుతుందంట. దాని యొక్క నిరాకరణ, లేదంటే దాని యొక్క నిలకడతత్వం ఎందులోని, యుద్ధంలో. ఎందుకంటే రష్యా అనేది చాలా పెద్దది తెలుసు, బిగ్గెస్ట్ డిప్లొమాటిక్ బిగ్గెస్ట్ మిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి. యుక్రెయిన్ ఈస్ అ వెరీ స్మాల్ వన్, బట్ ఇట్ గివ్ ఇట్ టైట్ టఫ్ టు ద రష్యా. వై? బికాస్ దెర్ ఇస్ అ సపోర్ట్ ఫ్రమ్ యుఎస్ ఫ్రమ్ ట్రైనింగ్ యాజ్ వెల్ as వెపన్స్ ఆల్సో. ఓకే, బట్ ద ప్రాబ్లం అయితే అలా ఉందంట. అయితే బట్ ద ప్రాబ్లం హ్యాస్ బీన్ దట్ విత్ దట్ సపోర్ట్ యుక్రెయిన్ డస్ నాట్ హ్యావ్ ఎ పాత్ టువర్డ్స్ విక్టరీ. నిలకడగా అయితే ఉన్నది, రెసిస్టెన్స్ అయితే ఇచ్చింది, తిరుగుబాటు అయితే చేసింది, బట్ వాట్ ఇట్ వాస్ సేయింగ్ దట్ ఆ సపోర్ట్ ఉన్నా సరే యుక్రెయిన్ డస్ నాట్ హ్యావ్ ఎ పాత్ టువర్డ్స్ విక్టరీ, అంటే విజయానికి దారి చూసుకోలేకపోయింది, అంటే ఇట్ కెనాట్ ఏబుల్ టు విన్ టువర్డ్స్ రష్యా అని చెప్తుంది అనమాట. ఓకే, అయితే ఇప్పుడు ఏమైందంట, and in return and the return of Mr. Trump అంటే మళ్ళీ ట్రంప్ రావడం వల్ల, and the return of Trump who promised to shut down the war through a reset with Russia. Okay,
has meant the end of the as long as it takes policy. అంటే అర్థం ఏంటి అంటే Russian, I mean, sorry, the US president, what he has promised or what he has said that I will end this war by resetting the norms with the Russia, and I will try to shut down this war. ఓకే, ఈ యుద్ధాన్ని ఆపేస్తాను, శాంతి భద్రత నెలకొల్పిస్తా, ఎప్పుడైతే నేను రష్యాతో మాట్లాడి మీ యొక్క డిప్లొమాటిక్ టైస్ ని మళ్ళీ నేను మారుస్తా అని చెప్పాడంట. కాకపోతే ఏమైంది, దట్ మీన్స్ దట్ ఎండ్ ఆఫ్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ టేక్స్ పాలసీ, అంటే ఎప్పటి వరకు అంటే ఈ పాలసీని నేను నిర్మూలిస్తాను అనమాట. అంటే అప్పటి వరకు అయితే అలా అంటే ఈ యుద్ధాన్ని కంటిన్యూ చేయకుండా ఆపుతాను అని అన్నాడంట. అర్థమైంది, ఎలా చెప్పాడంట. అయితే మిస్టర్ ట్రంప్ సీమ్స్ డిటర్మైన్డ్, అంటే స్ట్రాంగ్ గా ఉన్నాడు దేని మీద అంట, టు మేక్ ఏ డీల్ విత్ రష్యా. ఓకే, డిటర్మైన్డ్ టు మేక్ ఏ డీల్ విత్ రష్యాతో ఒక డీల్ కుదుర్చుకుందాం అనుకుంటున్నాడు. వైల్ అదే విధంగా యుక్రెయిన్ వాంట్స్ సెక్యూరిటీ గ్యారంటీస్, అంటే శాంతి భద్రతల గురించి ఒక శాంతి భద్రతలు కావాలని అడుగుతుందంట యుఎస్. అయితే ఏంటంటే విచ్ వాషింగ్టన్ ఈజ్ రిలక్టెంట్ టు ప్రొవైడ్. వాషింగ్టన్ అనేది అంటే ద యుఎస్ హాస్ రిలక్టెంట్ మీన్స్ రిలక్టెంట్ ఇన్ ద సెన్స్ డిస్ఓబెడ్, డిస్అగ్రిమెంట్, రిలక్టెంట్ ఇన్ ద సెన్స్. చూద్దాం దాని యొక్క మీనింగ్ చూద్దాం. అన్విల్లింగ్ ఆర్ హెసిటెంట్ టు డూ సంథింగ్, అంటే ఆ సపోర్ట్ లేదంటే ఆ యొక్క సెక్యూరిటీ అగ్రిమెంట్స్ ని డిసోబే ఆర్ ఎల్స్ ఇట్ వాజ్ అన్విల్లింగ్ టు సపోర్ట్ దట్ సెక్యూరిటీ అగ్రిమెంట్స్ అనమాట. ఓకే, అది ఇక్కడ చెప్తుంది. అన్విల్లింగ్, హెసిటెంట్, డిక్లైన్, లాస్ ఆర్ ఎన్ఎంథూజియాస్టిక్ అన్న సందర్భాల్లో మనం దీన్ని యూజ్ చేస్తాం. అంటే అభ్యంతరం కలిగిన లేదంటే నిస్సహాయం చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట. ఓకే, ఎవరు? వాషింగ్టన్ ఇన్ ద సెన్స్ యుఎస్. willing, eager or enthusiastic or keen or ready to give the support or ready to give the help, willing to give the support about security guarantees, but it was not ready for that. So okay, istamu ledha chahamu ani kuda dani oka antonyms annamata. She was reluctant to accept the job offer, ante she was unwilling to accept the job offer because it required relocating a new city. Adayinda reluctant ante unwilling to accept annamata. Unwilling to accept the job offer. Okay, that is what the meaning of this reluctant. Next, coming to the next thing. Okay then. Okay, so which reluctant to provide. This is the main reason for the rift. What is the meaning of rift? అంటే ఇది మెయిన్ రీజన్ అంట రిఫ్ట్. దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ ఆఫ్ ద రిఫ్ట్ ఇన్ ద సెన్స్. రిఫ్ట్ మీన్స్ ఏ సీరియస్ బ్రేక్ ఆర్ సెపరేషన్, మీన్స్ దిస్ హ్యాస్ లీడ్స్ టు ది సెపరేషన్ ఆఫ్ యుఎస్ అండ్ యుక్రెయిన్ అని అర్థం అనమాట రిఫ్ట్ అనేది. దట్ వాస్ ద రీజన్, బికాస్ వాట్ వాస్ ద రీజన్, ఇట్ వాంట్స్ ఏ సెక్యూరిటీ అగ్రిమెంట్, సెక్యూరిటీ గ్యారంటీస్ కావాలి. అండ్ అదర్ వన్ ఇస్ ద డీల్స్ విత్ రష్యా దట్ హ్యాస్ బిన్ నెగ్లెక్టెడ్ బై ద ఆర్ దట్ హ్యాస్ బిన్ రిలక్టెంట్ బై ద యుఎస్. So the rift means refers to a serious break or separation, break with the relation between the two countries. So includes split or division, breach, separation, schism. So vibhijana chilika అని అర్థం దీని యొక్క synonyms. Okay, harmony, unity, agreement, reconciliation and control. So these are the antonyms of this word. Okay, ఐక్యత లేదా ఏకత్వం, unity. రిఫ్ట్ అనేది అంటే బ్రేక్ అనుకున్నాక బ్రేక్ అంటే యునైటీ, దీనికి ఆపోజిట్ అగ్రిమెంట్, సెపరేషన్. సో దీస్ హార్మోనీ. సో దీస్ ఆర్ ద vocabs that has been for the word rift. Coming forward, the rift between the separation between two friends grew wider after the disagreement. ఆ యొక్క ఒప్పందం వల్ల ఈ యొక్క సెపరేషన్ లేదంటే దీని ఇద్దరు యొక్క దూరం లేదా వీళ్ళిద్దరి మధ్య భేదం చాలా పెరిగింది అన్నమాట. బికాస్ ఆఫ్ ద సమ్ disagreements, చిన్న ఒప్పందాల వల్ల. దట్ వాస్ ద ప్లేస్ వేర్ వీ కెన్ యూజ్ దిస్ వర్డ్ రిఫ్ట్. రిఫ్ట్ అనే పదాన్ని మనం ఆ సందర్భంలో యూజ్ చేయొచ్చు అనమాట. అయితే ఆఫ్టర్ ద ఓవల్ ఆఫీస్ ప్యాక్ మీన్స్ ఈ యొక్క ఓవల్ ఆఫీస్ ప్యాక్, మిస్టర్ జెలెన్స్కీ వాజ్ వెల్కమ్ ఇన్ లండన్ బై యూకే ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్, హూ సెడ్ యూరోప్ మస్ట్ డూ హెవీ లిఫ్టింగ్. Okay,
After the overlap is spat. What is the meaning of spat? Spat అంటే చూద్దాం. Sorry. Yes, spat. A petty quarrel or argument అని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, గుర్తుందా ఇందాక? పెట్టి quarrel and argument అని చెప్పి, స్పారలింగ్ స్పాట్ అని చెప్పి, అంటే అంటే అక్కడ అంటే అక్కడ మాటలు యుద్ధం జరిగిన తర్వాత, అంటే అక్కడ యొక్క డిసగ్రిమెంట్స్ జరిగిన తర్వాత వాట్ హ్యాపెన్ ఈస్ ద జెలెన్స్కీ was welcome to UK. Okay, UK Prime Minister Keir Starmer, the general knowledge bit, might be chance UK Prime Minister ఏమన్నాడంటే అతను యూరోప్ అంటే యూరోప్ అనేది యూరోప్ డూ హెవీ లిఫ్టింగ్ అంట. హెవీ లిఫ్టింగ్ అనేది ఇది ఒక ఇడియోమెటిక్ అనమాట. ఇడియోమెటిక్ ఈ యొక్క ఇడియం యొక్క అర్థం ఏంటో చూద్దాం మనం. టు పెర్ఫార్మ్ ద మోస్ట్ టర్నస్ challenging or effortful tasking situation means Europe need to do some more efforts or some more challenging. Europe need to face or made some affordable or a challenging situation face చేయాల్సి ఉందన్నమాట. You need to perform, especially those that require a lot of physical and mental effort. Okay, this often is used to describe taking most difficult or demanding part of a task or a project. Other than that, so means it need to do heavy lifting, means it need to take most difficult or demanding part of the project. That was the real meaning behind this. Which one? Europe need to take this step. Okay, next do heavy lifting, but he also, give me a second, but sorry for that. Okay, but he also means the UK Prime Minister also emphasized, means means pointed out or highlighted చేసాడు. emphasize means highlight. he also highlight అంటే దీని బదులు highlight అని రాసుకుంటున్నాను. emphasize అంటే అర్థం అది highlight అంటే he also highlighted that for any European plan to succeed, యూరోపియన్ ప్లాన్ ఏదన్నా సరే సక్సీడ్ అవ్వాలంటే ఇట్ మస్ట్ హ్యావ్ స్ట్రాంగ్ యుఎస్ బ్యాకింగ్. యుఎస్ దాని వెనకాల ఉండాలన్నమాట. యుఎస్ యొక్క సపోర్ట్ ఉండాలి. ఓకే, సో యుఎస్ యొక్క సపోర్ట్ ఉండాలి. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, so it is important for the Ukraine and Europe to work with some administration in negotiation with Russia. Means ఎలాగో ఇప్పుడు మనోడు యుఎస్ యూకేతో సత్సంబంధాలు తెప్పేసుకున్నాడు, బట్ యూరోపియన్ యూనియన్ అలా కాదు కదా. యూరోపియన్ యూనియన్తో మనం చేయొచ్చు వేరే విధంగా. అంటే యూరోపియన్ యూనియన్ అండ్ యుక్రెయిన్ కలిపి మన యొక్క టర్మ్స్ అడ్మినిస్ట్రేషన్స్ వాళ్ళు తీసుకున్న డీల్స్ ని నెగోషియేట్ చేయొచ్చు అని అంటాడు అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే ఎక్కువ స్టాండ్స్ అంటే ఎక్కువ రిస్క్ ఎవరు తీసుకోవాలంటే ఈ యూరోప్ తీసుకోవాలన్నమాట. బికాస్ ఆల్రెడీ దే హాస్ బిన్ ఎ సెపరేషన్ బిట్వీన్ దిస్ టూ కంట్రీస్ ఆఫ్ US and UK. Only the European Union can do something. So what we was explaining, what he was saying that the European need to European need to have help to negotiate these talks between Russia. That's why అందుకే అక్కడ అన్నారన్నమాట, ఏదైనా యూరోపియన్ సక్సీడ్ అవ్వాలంటే యుఎస్ సపోర్ట్ ఉండాలి. సో ఇక్కడ యుఎస్ సపోర్ట్ ఉండాలి అంటే యూరోపియన్ కొంచెం గట్టిగా ఉంటే యుఎస్ దానికి సపోర్ట్ చేస్తుంది అని అర్థం అనమాట. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఇట్ వాస్ సేయింగ్. And if America, which until 2 months ago was greatest supporter, చెప్పనా, because of this యుక్రెయిన్ కి చాలా గట్టిగా సపోర్ట్ ఇచ్చింది అనమాట. ఇప్పుడు ఏం చేసింది, అబాండెన్స్ దిస్ అంటే అబాండెన్స్ మీన్స్ ఇట్ లెఫ్ట్ ఆర్ ఇట్ బ్రేక్ డౌన్ విత్ ద రిలేషన్ విత్ ద యూకే. సో దట్ వాజ్ ఇట్ వాజ్ that is what it was explaining. సో ఎలాగో మన ఇప్పుడు యుక్రెయిన్ కి యుఎస్ కి సంబంధాలు లేవు కాబట్టి the European Union should take a step forward to help to resolving these issues anamata. Okay, because and one more thing, when there is a separation between these two countries, I mean when there is a this disasters and hazard this disasters and the humiliating statements given by the US president, that leads abundance ki adi aa sandarbham evutunante it would only hurts రిప్యుటేషన్ యాజ్ ఎ గ్లోబల్ పవర్. అంటే ఒక గ్లోబలైజేషన్ లేదంటే ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ అయిన ఇది ఈ యొక్క యుఎస్ యొక్క దాని యొక్క రెప్యుటేషన్, దాని యొక్క ఖ్యాతి, దాని యొక్క రెస్పెక్ట్ఫుల్స్ అన్ని, దాని యొక్క ఫేమ్ అన్ని తగ్గిపోయింది అన్నమాట. బికాస్ ఆఫ్ దే హ్యావ్ హ్యూమిలియేటెడ్ దిస్ యుక్రెయిన్ గవర్నమెంట్. ఓకే, ద యుఎస్ షుడ్ మేక్ ష్యూర్ that Ukrainian security concerns are adequately addressed. Okay, adequately addressed in any final agreement with Russia.
అంటే ఏంటి, దీని యొక్క అంటే ఏంటి, దీని యొక్క సెక్యూరిటీ కన్సర్న్స్ అంటే దీని యొక్క భద్రతా నియమాలు లేదంటే భద్రతకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ని adequately addressed మీన్స్ సమృద్ధిగా వాటిని adequately సమృద్ధిగా వాటిని యూనో పరిష్కరించాలి. ఎప్పుడు ద ఫైనల్ అగ్రిమెంట్ విత్ యుఎస్ అంటే ఎప్పుడైతే చివరిగా అంటే లాస్ట్ పీస్ సెటిల్మెంట్స్ లో దీని యొక్క సెక్యూరిటీ కన్సర్న్స్ ని సమృద్ధిగా వాటిని నిర్మూలించాలి. ఓకే, లేదంటే సమృద్ధిగా వాటిని కాపాడాలి, దాన్ని సాల్వ్ చేయాలి. ఎప్పుడు వెన్ దేర్ ఇస్ అ ఫైనల్ అగ్రిమెంట్ విత్ రష్యా అండ్ ఎయిమ్డ్ ఎట్ ఎండింగ్ ద వార్. ఓకే, అంటే ఏంటి, aim means making a target to end the war and bringing lasting peace in Europe అంటే bring lasting peace in Europe అంటే మీన్స్ శాంతి భద్రత నెలకొల్పేలాగా యూరోప్ లో మనం దీని యొక్క టాక్స్ అనేవి ఉండాలి అని చెప్తున్నాం అనమాట. సో దిస్ వాజ్ ద టోటల్ దిస్ వాజ్ ద వాట్ దే హ్యావ్ హ్యాపెండ్ ఇన్ ద visit between the US and UK Ukrainian president. And what was the situation happened there, what has been addressed, and what was the conclusion for that meet, and what has what has been UK Prime Minister has told that. Okay, so this all impacted upon the all these discussions or all this supports, dissupports, or else breaking the relations between these countries because of this UK and Russian dealings, which was negotiated by these two countries, and that leads to a war. So everyone in the countries or European Union or NATO or the US, everyone is trying to end this war. So one side, the Trump's era, Trump is dealing with Russia in another way, and the remaining European Unions are dealing with in the opposite way. The whole scenario, the whole conclusion is that to end the war in a peaceful way, or else end the war. So that was the reason behind these talks and everything meets that has happened till now. So this is all about today's the vocabulary is completed, I think so, and this is totally about today's the Hindu analysis. Hope మీకు చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ ఇటువంటి మళ్ళీ రేపు మనం మంచి ఎడిటోరియల్ తో మళ్ళీ కలుసుకుందాం. సో బిఫోర్ గోయింగ్ టు స్కిప్ దిస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ because I was getting views more views, but my subscribers are less. So please try to subscribe my channel and put the give a small comment or anything on based upon the feed, just like a feedback, and don't forget to like my video also. So thank you. We'll be meeting in the next class. Have a nice day. Bye.